అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. చాలా రోజులు అవుతుంది కదా కుకింగ్ వీడియోస్ పెట్టాక. ఈ రోజు అయితే నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. దానికి చపాతీ కాంబినేషన్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చేస్తున్నాను. ఆయిల్ వేసాను, హీట్ అయింది. ఆవాలు జీలకర్ర వేసాను, చిటపట్లాడుతూ ఒక 400 గ్రామ్స్ వరకు క్యాప్సికమ్ తీసుకొని కట్ చేసుకున్నాను. దానికి సరిపడా ఒక ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకున్నాను. ఆ యొక్క క్యాప్సికమ్ సీడ్స్ అయితే విత్తనాలుగా వేద్దామని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోని ఇవి వేగిపోయాయి. మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకున్నాము. అవి వేగుతూ ఉంటాయి. ఇదిగోండి క్యాప్సికమ్స్ యొక్క ఇవి పైన వస్తాయి కదా, అవి తీసేసి కిచెన్ కంపోస్ట్లో వేసుకుందామని పెట్టేశాను. ఇదిగోండి ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం కదా, ఈ యొక్క పొట్టు కూడా వేస్ట్ చేయకండి. ఇది కూడా మొక్కలకైతే చాలా మంచిది. ఈ యొక్క విత్తనాలు కూడా ఒక 2 నిమిషాలు ఇలా అనేస్తే దీంట్లో ఉన్నటువంటి వాటర్ వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయాక మనం దీన్ని డ్రై చేసుకొని మొక్కల్లో వేసేసుకోవచ్చు. లేదంటే ఇట్లా వేసినా ఏం కాదు. ఇది మర్చిపోతాననేసి ఇసరిగా వడగట్టేసాను. ఇంకా అట్లా పక్కన పెట్టేసి కిచెన్ కంపోస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి. కిచెన్ కంపోస్ట్లోకి వెళ్ళినా వస్తాయి కానీ ఒక్కోసారి రావన్నమాట. అందుకు అలా కాకుండా మనము మట్టిలో డైరెక్ట్ పైన వేసుకున్నాం అనుకోండి, ఈజీగా గ్రోత్ వస్తుంది. అందుకోసం అని ఇంకోటి టైం అయితే ఉంది. ఇప్పుడే వాకింగ్ వెళ్ళేసి వచ్చాను, లేట్ అయిపోయింది. అందుకనైతే గబగబా చేసిస్తున్నాను. ఈ యొక్క ఆనియన్స్ మంచిగా వేగనిద్దాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసాను. ఇది కూడా కొంచెం ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకున్నాము. ఇది కూడా మన తోటలో వచ్చినప్పుడు ఒక 2 బుజ్జి టమాటాలు అయితే కట్ చేశాను. ఇవి కాయలుగా ఉన్నప్పుడు మంచిగా మక్కుతాయి తెలుసా, చాలా బాగుంటుంది. ఫ్లేమ్ పెద్ద పెట్టేసాను, టైం అవుతుందని చెప్పాను కదా, తొందరగా వేగిపోతుంది. కానీ వంట మనం ఎప్పుడైనా చిన్న మంట పైన పెడితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ప్రోటీన్స్ కూడా పోవు అనిపిస్తుంది నాకైతే. చిన్న మంట పైన అయితే మంచిగా ఉడికితే కర్రీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఈ టమాటా మంచిగా మగ్గిన తర్వాత ఈ యొక్క క్యాప్సికమ్ వేద్దాము. చిన్న మంట పైన పెట్టేసి మూత పెట్టేసుకుందాము. ఆ లోపల ఇల్లు కుక్ చేసుకుంటాను. ఇదిగోండి కొంచెం మగ్గింది, కానీ ఇత్తడి గిన్నెలు కదా తొందరగా అడగంటుతాయి. అందుకోసం నేను చెక్ చేసుకుంటా ఉండాలి. మొన్న భక్ష్యాలు చేద్దామన్న రోజు అంతే, నేను ముగ్గేద్దామని వెళ్ళాను, మర్చిపోయాను, అడగంటిపోయింది. అందుకే ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను. నేను ఇప్పుడు ముగ్గు వేద్దాం అనుకుంటున్నాను. ఆయన అటు పోయింది అనుకోండి, ఇప్పుడు నాకు మళ్ళీ కష్టం అవుతుంది. అందుకోసమని క్యాప్సికమ్స్ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసుకున్నాను. మంచిగా కలిపి వేసుకొని మూత పెట్టుకొని, మూత పైన గిన్నెలో కొంచెం వాటర్ పోసి పెట్టుకుందాము. అప్పుడు ఏంటంటే గిన్నెలు అడగంటావా అనమాట. ఇత్తడి గిన్నెలు ఎంత మందంగా ఉన్న గిన్నెలైనా కానీ ఏంటో కానీ అడగంటుతున్నాయి. కొన్ని వాటర్ నింపుకుందాము. కొన్ని చాలు, ఒకవేళ తర్వాత కావాలంటే ఇవి వాటర్ దాంట్లో పోస్తే ఈజీగా కుక్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న మంట పైన పెట్టి ఈరోజు అయితే శ్రావణ శుక్రవారం రోజు ముగ్గు అయితే ఈ విధంగా అమ్మవారి పాదాలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. రెగ్యులర్గా అయినా కానీ ఫ్రైడే రోజు అలానే వేస్తాను అనమాట. చాలా ఇష్టం అలా అమ్మవారి పాదాలు వేసుకుంటే. ఇంతకుముందు ఇక్కడ జాజువాలకి వేసేదాన్ని, కానీ ఆ యొక్క దోమల మెష్ ఉంది కదా, అది అటు ఇటు కదలడం వల్ల ముగ్గు డిస్టర్బెన్స్ అయిపోతుంది అనమాట. జాజు వేస్తే చాలా మంచిగా కనిపిస్తుంది. మొత్తం ఒకటే కలర్ కావాలో మొత్తం ఒకటే కలర్ కూడా వేసుకోవచ్చు. నాకు ఏది వేసినా మల్టీ కలర్ వేస్తే మంచిగా అనిపిస్తుంది. అందుకోసమని ఇలా మల్టీ కలర్ వేస్తాను. ఇక్కడ ఒక రకమైన అమ్మవారి పాదాలు వేసాను కదా, 3 రకాలుగా వేస్తాను. ఇలా మనం ఏదైనా మనము వేసేదాన్ని బట్టి దాని యొక్క రూపం అంటే మారిపోతుంది కదా. ఇలా ఫింగర్స్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా పొడవుగా వేయాలి, ఎగ్ షేప్లో వేయాలి. మనం వేసుకునేటప్పుడు సర్కిల్గా వేయొద్దు. ఫింగర్స్కి డాట్స్ పెట్టేటప్పుడు ఒకసారి కౌంట్ చేసుకోవాలి. ఒక్కోసారి మనము ఎక్కువ వేసేస్తూ ఉంటాం, లేదా తక్కువ వేసేసుకుంటూ ఉంటాము.
ఒకసారి చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. వేసేటప్పుడు కౌంట్ చేసినా మళ్ళీ వేయడం అయిపోయినాక మళ్ళీ ఒకసారి కౌంట్ చేస్తాను, కరెక్టే వేసానా లేదా అని డౌట్ వస్తుంది. 1 2 3 4 5 1 2 3 4 5 ఇలా ఫ్లవర్ షేప్ అయితే వేసుకుంటాను, మంచిగా అనిపిస్తుంది. ఇలా మధ్య ఒక చిన్న చుక్క అంతే, కొంచెం పెద్దగా పెట్టేసుకొని మంచి ఫింగర్లు ఎంత పడితే అంతే. తర్వాత మనం వేలుతో వేయచ్చు, లేదంటే ఇయర్ బడ్ అలా వేయచ్చు. ప్రతిసారి అది ఇది ఎందుకు, నాకు ఇది వేలే బెటర్ అనిపిస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. చేస్తూ ఉంటే అదే షేప్ వస్తుంది మనకి, రెగ్యులర్గా వేస్తూ ఉంటే. చూడండి చాలా బాగా వచ్చింది కదా. విధంగా తులసి కోట దగ్గర కూడా వేసుకుందాము. తులసి కోట దగ్గర వేసే ముగ్గు వేస్తాను. దాంతోపాటు లోటస్ కూడా వేస్తాను అన్నమాట. తామర పువ్వు శుక్రవారం రోజు మనం ఈశాన్యమూల తామర పువ్వు వేసుకుంటే చాలా మంచిది. నాకైతే మనసుకి మంచిగా అనిపిస్తుంది. మంచిగా అంటే మనసు ప్రశాంతంగా ఉంటే అంతకు మించి ఇంకేం ఉండదు కదా. ఇక్కడ మనము 5 petals వేయచ్చు, లేదంటే 3 petals వేసుకోవచ్చు. మన స్పేస్ని బట్టి అడ్జస్ట్ చేస్తూ వేస్తూ ఉంటాను. తర్వాత తులసి కోట దగ్గర వేసే ముగ్గు వేసేసుకుందాం. కర్రీ పొయ్యి మీద పెట్టేసి వచ్చాను కదా, ఆ లోపల మనకి ముగ్గు వేయడం అయిపోవాలి. తర్వాత ఇల్లు తుడిచేసేయాలి. ఇల్లు తుడిచేసి అఖిల్ని స్కూల్కి పంపించేసి పూజ చేసుకుంటాను. కొంచెం లేట్గా లేసామంటే పని చాలా లేట్ అయిపోతుంది అసలు. 5 o'clock అలారం పెడుతున్నాం కానీ ఇద్దరం వాళ్ళు లేవట్లేము. నేను లేచి అఖిల్ స్ట్రిక్ట్గా లేపితే లేస్తాడు, నేనే లేవలేకపోతున్నాను. వాకింగ్ ఎక్కువసేపు చేయడం వల్ల బాడీ స్ట్రెయిన్ అవుతుందా ఏంటో తెలియదు, కానీ బాగా సిక్గా అనిపిస్తుంది. చూడండి, మనం రంగురంగులు వేస్తే ఇవన్నీ కూడా మనము రాయి ముగ్గుతో వేసుకోవచ్చు. కలర్స్ మనం తయారు చేసుకొని, లేదు అంటే బియ్యం పిండితో కూడా వేయచ్చు. ఒక్కొక్కసారి బియ్యం పిండితో వేస్తాను, ఒక్కొక్కసారి రాయి ముగ్గుతో తయారు చేసుకుంటాను కలర్స్. అవే కలర్స్ వేసుకుంటూ ఉంటాను. ప్రతి ముగ్గు వేసిన తర్వాత సైడ్ ముగ్గులు వేయాలి. ఏమో నాకు అమ్మవారి పాదాలు వేసాక సైడ్ ముగ్గులు వేయాలనిపింది, అక్కడ మాత్రం వేయను సైడ్ డిజైన్. మిగిలిన ఎక్కడైనా సైడ్ డిజైన్ వేసుకుంటాను. ఏదైనా మన దానికి మెరుగులు దిద్దుతూ ఉంటే దాని యొక్క అందం ఇంకొంచెం రెట్టింపు అవుతూ ఉంటుంది. చూడండి, ఇంతకుముందు కానీ కొంచెం మంచిగా అనిపిస్తుంది. మనం చేస్తూ ఉంటే ఏదైనా మంచిగా అనిపిస్తుంది. గిన్నె పైన మూత పెట్టాం కదా, ఆవిరి ఎక్కువగా బయటికి వెళ్ళదు అనమాట. అడుగంటుతుందన్న బాధ ఉండదు. చూడండి, వాటర్ ఏంటంటే రిలీజ్ అయింది చూసారా. అదే మనము పైన క్యాప్ పెట్టుకున్న పోతే ఇప్పటివరకు అడుగంటేది అనమాట. అందుకని ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాము. గ్లాస్ బాటిల్స్లో కొంచెం కేర్ఫుల్గా వాడుకోవాలి. ఇంకా ప్లాస్టిక్ అయితే ఇంకా లేవు మన దగ్గర, అంతా గ్లాస్కి అయితే షిఫ్ట్ అయ్యాను. ఇంకా సాల్ట్ కూడా చూసుకొని వేసుకున్నాం. తర్వాత కొంచెం కర్రీ తీయగా ఉంటుంది కదా, అందుకే కొంచెం స్పైసీనెస్ యాడ్ అయితేనే బాగుంటుంది. కొంచెం అంటే కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకున్నాము. ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. కానీ దీనికి క్యాప్ స్టీల్ వచ్చింది కాబట్టి క్యాప్ పోతుందా అని ఒక చిన్న డౌట్గా ఉంది. చూడాలి, ఇంకా ఒకవేళ పోతే దీన్ని ప్లాంటర్ లాగా వాడుకోవాలి. ఇంకా చేసేది ఏం లేదు. ఉప్పుకి కారంకి అదే పెట్టుకున్నాను. కొబ్బరి పౌడర్ ధనియా పౌడర్ తీసుకున్నాను.
వీటిలో పెట్టే దూరం ఇట్లా పెట్టే స్పూన్స్ ఒకటి మార్చుకోవాలి, వుడెన్ స్పూన్స్ తీసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం అట్లే. కొన్నింట్లో స్టీల్ స్పూన్సే పెట్టేశాను, వాటి సైజ్ సెట్ అయ్యి ఉంటే. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆ యొక్క గిన్నె పెట్టేసుకున్నాం, వాటర్ గిన్నె. అసలు అడగంటది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర ఒకటి వేసుకోవాలి. ఆ లోపల మూత పెట్టేసుకుందాం, మగ్గిపోతుంది. అప్పుడు వచ్చేసరికి కర్రీ అయిపోవాలి. ఇట్లా మూత పెట్టేస్తే ఆవిరి బయటకు వెళ్ళకుండా సెట్ చేసుకోవాలి. అంతే. చేతులకు పెట్టుకున్నాను కదా, ఇంత మంచిగా వచ్చింది చూడండి. మన చేతికి పెట్టుకునేటప్పుడు ఈ చేతిని వాడతాను కదా, ఇది కూడా మంచిగా వచ్చింది. ఇదిగోండి కాళ్ళకు కూడా నేను అరికాళ్ళకు పెట్టుకుంటాను కదా, ఓన్లీ దాంట్లో ఉన్నటువంటి జ్యూస్ మాత్రమే పెట్టేశాను. జుట్టుకు కూడా మంచి కలర్ అయితే వచ్చింది. హెడ్ బాత్ చేశాక చూపిస్తాను. నేనైతే ఫస్ట్ టైం ఇది చేసేటప్పుడు నార్మల్గా చేస్తాను, తర్వాత సెకండ్ టైం చేసేటప్పుడు మాత్రమే షాంపూ బాత్ చేస్తాను. అలా అయితే మనం వేసుకునేటప్పుడు కలర్ అంటే కూడా మంచిగా ఉంటుంది. చూడండి నెయిల్స్ కూడా ఈ యొక్క గోరింటకి ఎంత మంచిగా వచ్చిందో. చాలా రోజుల తర్వాత ఓన్లీ 1 ఫింగర్ వరకు మాత్రమే, 1 ఇంచ్ వరకు మాత్రమే 2 ఇంచెస్ వరకు పెట్టుకుంటాను. ఇష్టం అనమాట అట్లా పెట్టుకోవడం. అసలు ఉన్నది మొత్తం పోకముందే పెడితే వస్తారా అది అనుకుని, కానీ బాగానే వచ్చింది.